Hi friends, welcome to I am also dog lover channel. Thank you for supporting friends. తమ్లిన్ చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. మా ఇంటికి ఉడత పిల్ల వచ్చింది. దాని గురించే డిస్కషన్ అనమాట. మనం ఈరోజు మాట్లాడుకుందాం. నేను దాని గురించే చెప్పాలి అని అనుకుంటున్నాం మీ అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉడత ఎంత బాగుంది కదా, క్యూట్గా చాలా బాగుంది. చూడండి ఇలా ఆడుకుంటుంది మంచిగా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇది మాకు ఎక్కడ దొరికిందంటే, మా ఇంటి కింద షాప్ ఉంది. ఆ షాప్ క్లీన్ చేస్తుంటే సంచిలోంచి వచ్చింది బయటికి. చిన్న ఎలుక పిల్లలాగా ఉంది. నడవనికి వస్తలేదు సరిగ్గా, నడవనికి ఎటు ఓనికి వస్తలేదు అనేసి మా అక్క ఏం చేసింది, సరే అనేసి పైకి తీసుకొచ్చింది. ఇంకా మా అక్కనే చూసుకుంది. దాని మమ్మీ వస్తుందేమో అని 2 days వెయిట్ చేసి చూసినాం, రాలేదు, కనిపించలేదు. సరే అనేసి మా అక్క రోజు పాలు తాగుతుండే దానికి స్పూన్తోనే. అది పాలు తాగుతుండే, చిన్నగా ఉండే కదా. అప్పుడు కొంచెం కొంచెం పెద్దగా అయింది. పెద్దగా అయినాక ఇవి ఫ్రూట్స్ తింటుంది. అడేసింది చూడండి, పల్లీలు ఉన్నాయి దానికోసము, ఖర్జూర పండు ఉంది, దానిమ్మ గింజలు, ఆపిల్కాయ ముక్క, ఇవన్నీ ఎన్ని వెరైటీస్. దీనికి ఏమో ఉన్నదే ఇంత. నేను ఇంత పెద్దగా అయినారని నాకేమో ఉట్టి పాలు, పెరుగన్నము ఇవే పెడతారు. ఇదేమో ఇంత చిన్న ఉంది అని దీనికి మెను చూడమే ఎంత ఎక్కువ ఉందో. నాకు కావాలి కదా, నేను కొట్లాడాలా మా అక్కతోని. నాకు ఇన్ని గనం పెట్టకుండా దీనికి పెడుతుంది. సరేలే నేను అడ్జస్ట్ అయిపోయినా, ఎందుకంటే ఇది మా గెస్ట్ కదా, ఎక్కువ రోజులు ఎలాగో ఉండదు, నేనంటే పర్మనెంట్ ఇక్కడ. సరే అని అడ్జస్ట్ అయిపోయినా, పర్లేదు. మా గెస్ట్ మా ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారంటే కరెక్ట్గా 1 నెల రోజులు ఉన్నాడు. నెల రోజులు అయ్యాక ఆడు పెద్దగా అయ్యాడు. పెద్దది ఏం చేస్తున్నాయంటే, అంగో ఈ డబ్బా ఉంది కదా, ఈ బుట్టలు వేసి పెట్టింది మా అక్క. ఈ బుట్టని కొడుకుతా ఉంటాడు, రోజు అరుస్తా ఉంటాడు. ఆడికి ఒక్కడు అయిపోయింది కదా, ఫ్రెండ్స్ లేదు, నేను ఆడుకుంటా అంటే ఆడు భయపడతాడు నాతో. మా అక్క ఏం చేస్తుంది, ఆడు నిప్పాలంటే ఇంట్లో నేను బయట ఉండాలా, ఆడ లోపల ఉంటే నేను ఇంట్లో ఉంటా. అట్లా వేస్తాడు నన్ను మా ఇంట్లో. అది తెచ్చినప్పటికెళ్ళి నన్ను సరిగ్గా పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. రోజు తిన బుట్టలు వేస్తారు, బయటికి తీస్తారు, పాలు పెడతారు, ఆడుకుంటారు, మళ్ళీ బుట్టలు వేస్తారు. నేనేమో అది బయటికి వస్తే నేను బయట ఉండాలా. ఎందుకంటే వాళ్ళ భయం, నేను ఏడైనా వాళ్ళ పెట్టుకొని కొరికేస్తున్నావు, మింగేస్తున్నావు అనేసి. నాకేమో ఇష్టం. చూడండి ఎంత మంచిగా తింటుందో దానిమ్మ గింజలు. నాకు ఒక్క గింజ కూడా పెట్టలేదు మా అక్క అయితే. అన్నీ దానికే పెడుతుండే, పల్లీలు అని. అంగో చూడండి, కానీ మంచిగా తింటుంది. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. మా అక్క బాగా రెడీ చేసింది కదా, దానికి బొట్టు పెట్టింది. ఎంత బాగా మంచిగా చిన్నగా చిన్ని చిన్ని చేతులతో ఎంత బాగా తింటుంది. ఇంకా ఇంకా చెప్పాలంటే దీని గురించి, రోజు అట్లా చేస్తుంది. అదే దీని లైఫ్ అయిపోయింది. కానీ మా అక్క వాళ్ళు జాలి పడిపోయారు దాని మీద. అది పెరుగుతుంది, ఇంట్లో ఇబ్బంది అవుతుంది, దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి ఏం చేసారు అంటే, మా ఇంటి పక్కన చెట్టు ఉంటుంది, దాని మీద ఉడతలు ఉంటాయి. అది మెల్లగా పెరిగింది, పెద్దగా అయినాక ఇంట్లో ఇడిచిపెట్టారు. ఇంట్లో ఆడే ఉడకడం అన్నీ వేస్తుండే, మంచిగా ఆడుకుంటుండే. సరే అనేసి ఇంకా కుడుకుతుంది. పనులు వచ్చినాయి దానికి. పనులు వచ్చినప్పటి నుంచి ఏళ్ళు కొరికేస్తుంది చేతులు మా అత్త వాళ్ళే. సరే అనేసి పెద్దగా అయింది కదా అనేసి మా అక్క ఏం చేసింది, పక్కన మా ఇంటి పక్కన ఏప చెట్టు ఉంది కదా, ఆ ఏప చెట్టు దగ్గర పోయి ఇడిచిపెట్టింది. ఆ రోజు ఇడిచిపెడితే ఫస్ట్ దానికి ఏం తెలియలేదు ఎటు పోవాలా అనేసి. అక్కడనే ఉంది ఆ రోజు. మార్నింగ్ ఇడిచిపెడితే ఈవినింగ్ వరకు ఎడబెట్టింది ఆడనే ఉంది, భయపడకుండా అక్కడనే కూర్చుంది, ఎటు పోతలేదు. సరే ఇది వస్తుందేమో అనేసి మా అక్క ఏం చేసింది, మళ్ళీ పోయింది. చూస్తే మా అక్క పోయేవాళ్ళకి సెట్ ఎక్కింది. అప్పుడు ఆ సెట్ ఎక్కుడు పైకి ఎక్కింది తప్ప మళ్ళీ కిందికి దిగలేదు అప్పటికెళ్ళి. అందుకే దానికి ఫ్రీడమ్ ఇవ్వాలని వదిలేసింది మా అక్క. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.